వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ హబ్. ఈ వీడియోలో 2025లో మన యొక్క ప్రజెంట్ జనరేషన్లో జరిగే పరిస్థితుల గురించి డీప్ డైవ్గా హెల్త్ ఛాలెంజెస్, దాని యొక్క సొల్యూషన్స్ గురించి ఈ ఎడిషన్లో తెలుసుకుందాం. మారుతున్న జీవనశైలి, డిజిటల్ ఎయిట్కి ఎక్కువ అలవాటు పడి ఎక్కువ సమయం డిజిటల్లోనే గడుపుతున్నారు, జీవనాన్ని సాగిస్తున్నారు. ఎటు చూసినా డిజిటల్ లైఫ్ ఏ వీడియోలో అయితేనేమి, లేకపోతే సిస్టంలోనైతేనేమి ఇలాగా గడుపుతూ ఉన్నారు. దాని తర్వాత ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్, ఆరోగ్యానికి సమయం ఇవ్వకుండా ఫాస్ట్గా జాబ్ని అయితేనేమి, తర్వాత చదువులు అయితేనేమి, కాలేజీకి వెళ్ళడానికి అయితేనేమి సమయం లేకుండా గడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సమయాన్ని వృధా చేస్తూ జంక్ ఫుడ్కి అలవాటు పడి హార్మోనల్ ఇబ్బందులకు మనం ఎదుర్కొంటున్నాం. మనం ఈ యొక్క జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లనే హార్మోనల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పీసీఓడి ప్రాబ్లం అయితేనేమి ఇలాగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్కి అలవాటు అయ్యామో నేచురల్ ఫుడ్ని మానేసాం. తర్వాత సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ పెరుగుతుంది. మనము ఎదురుగా ఉదయం లేచినప్పటి నుండి సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తూ, దాని తర్వాత మనం ఎవరేదైనా సరే స్ట్రెస్ పెరుగుతుంది బాగా. మనం ఏదైనా సరే తీసుకోలేకపోతున్నాం, చాలా కోపం వచ్చేస్తుంది. విపరీతమైన ఈ యొక్క డిజిటల్ లైఫ్కి మనం అలవాటు పడి మన జీవిత శైలి మొత్తాన్ని మారిపోతుంది. నెక్స్ట్, యువతలో సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం, డీప్గా ఆలోచించడం, ఒక్కరిగే ఉన్నానన్న ఫీలింగ్, సోషల్ ప్రెషర్, దానివల్ల మనం అనేక మానసిక ఒత్తిడిని గురవుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన యువతలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే. ఆ నిర్లక్ష్యం వల్లే మనము జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడడం వల్ల మనం ఇన్యాక్టివ్గా ఉంటాం. దాని తర్వాత ఫ్యాటీ లివర్ పెరుగుతుంది, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటుంది. మన హెల్త్ని మనము కల్లారా నాశనం చేసుకుంటున్నాం, మన చేతులారా మనం చేజారిపోతున్నాం. ఆ యొక్క జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ బీపీ, స్ట్రెస్ వస్తుంది. అన్హెల్తీ డైట్ని పాటించట్లేదు, అన్హెల్తీ ఫుడ్ని మనం ఎక్కువ అలవాటు పడుతున్నాం, బయట ఫుడ్ని ఎక్కువ అలవాటు పడుతున్నాం. దానివల్ల మనకు బీపీ ఎక్కువ పెరుగుతుంది. స్పైసీ ఫుడ్స్ మనకు అలవాటు పడిపోవడం, స్పైసీ ఫుడ్ వల్ల మనకు ఈ యొక్క హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే 33-35 ఏజెస్లోనే బీపీ ట్యాబ్లెట్స్ వాడే పరిస్థితిని మనం తెచ్చుకుంటున్నాం. తర్వాత మనకు నిద్ర లేకపోవడం వల్ల మనము ఈ యొక్క సమస్యలో కూడా కూరుకుపోతున్నాం. దాంట్లోని ఫోన్ యూసేజ్ ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడా మనము ఫోన్ కంటెంట్ను వాచ్ చేస్తూ ఫోన్లోనే ఎక్కువ కాలాన్ని గడుపుతున్నాం. దానివల్ల మనకు ఆరోగ్య సంరక్షణకు పాటించవలసినవి మనం ఏంటి చేయాలంటే, సంవత్సరానికి కనీసం ఒకసారి చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ అనేది ప్రాముఖ్యం. మన జీవితంలో హెల్త్ చాలా ప్రాముఖ్యమైనది. హెల్త్ లేకపోతే మనకు ఏమి లేదు కనుక హెల్త్ మాత్రం సంవత్సరానికి ఒకసారి అయినా సరే చెకప్ చేయించుకోవాలి. కనీసం 6-8 గంటల నిద్ర మనకు అవసరం. ఒక రోజు 24 గంటల్లో 6-8 గంటల నిద్ర కంపల్సరీగా మనము సమయాన్ని పాటించాలి. అలా పాటించకపోతే మనకు మన ఆరోగ్య సంరక్షణకు మనమే కారకులు అవుతాం. కనుక ఈ యొక్క నిద్ర అనేది కంపల్సరీ. తర్వాత నేచురల్ సీజనల్ ఫుడ్, మనకు ఏ కాలానికి ఆ కాలంలో దొరికే పంటలు, దాని తర్వాత ఫుడ్ అనేది మనం కూరగాయలు అయితేనేమి, తర్వాత పండ్లు అయితేనేమి, మనము ఏ కాలంలో దొరికిన ఆ పండ్లు మనము తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వలన మనం హెల్తీగా ఉంటాం. కనీసం రోజు ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. కదలిక అనేది అవసరం. ఇటు నడవడం కానివ్వండి, లేకపోతే వాకింగ్ చేయడం కానీ అలా చేయాలి. కనీసం రోజుకి ఉదయాన్న సూర్యకాంతిలో నిలబడడం అవసరం. మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతున్న విధానం, సెల్ఫ్ ఎస్టీమ్, సోషల్ మీడియా కంపారిజన్, సక్సెస్ ప్రెజర్, ఇలాగ ఓవర్ ఎక్స్పెక్టేషన్, యాంగ్జైటీ, దానివల్ల పరిష్కారం జర్నలింగ్, మనము ప్రశ్నించుకోవడం, కౌన్సిలింగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరైనా సహాయం తీసుకొని మన బాధల్ని వాళ్ళకి చెప్పుకోవడం. లేదు అంటే మనం ఎందుకు చేస్తున్నాం, మనం ఎందుకు ఇలాగ ప్రభావితం అవుతున్నాం, దానికంతటిని మనము సెల్ఫ్గా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వలేకపోతామన్న ప్రెజరు ఉంటుంది. ఆ ప్రెజర్ని మనము మన యొక్క ఓవర్ ఎక్స్పెక్టేషన్ని ఓవర్ రూల్ చేసి మనమే ఇచ్చేసుకోవాలి.
మితిమీరిన ఆహార అలవాట్ల వల్ల మనకు కలిగే ప్రమాదాలు. జంక్ ఫుడ్ తీసుకుంటాము, షుగర్ డ్రింక్స్ తీసుకుంటాము, తర్వాత డైలీ స్వీట్స్ తీసుకోవడం వల్ల మనకు ప్రమాదాలు వస్తున్నాయి. ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవడం వలన మనకు లివర్ ఓవర్లోడ్ అవుతుంది. షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మిల్క్ టీ వల్ల హార్మోన్ ట్రిగర్స్ వస్తాయి. డైలీ స్వీట్స్ వల్ల స్కిన్ ఇష్యూస్ వస్తాయి, వెయిట్ గెయిన్ అవుతుంది. ఇవన్నీ మనము మితిమీరిన అలవాట్లు ప్రమాదానికి దారితీస్తున్నాయి. కనుక మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ యొక్క 2025 సంవత్సరంలో అయితే మరీను అన్ని కెమికల్స్తో కూడిన ఆహార అలవాట్లు మనం తీసుకుంటున్నాం. ఏది కూడా నేచురల్గా లేదు. మందులైతేనేమి, కూరగాయలు అయితేనేమి, ప్రతీది కూడా జంక్ ఫుడ్ లాగా ఉంటుంది. కాబట్టి మితిమీరిన ఆహార అలవాట్లకు మనకు ప్రమాదాన్ని దారితీస్తుంది. అటువంటి జంక్ ఫుడ్ అయితేనేమి, షుగర్ డ్రింక్స్ అయితేనేమి, స్వీట్లు అయితేనేమి, ఏవి కూడా మనము కొంచెం దూరంగా ఉంటే మంచిది. తీసుకోండి, కాకపోతే మరీ ఎక్కువ కాకుండా అప్పుడప్పుడు. మన వెయిట్ గెయిన్ అవుతే మనం ఏ పని కూడా సరిగ్గా చేసుకోలేము. సహజమైన ఆరోగ్య పద్ధతులను పాటించడం వల్ల మన దీన్నంతటిని పారదోలవచ్చు. మిల్లెట్స్, ఫలాలు, ఇంటి ఆహారం. మనం బయట ఫుడ్ కాకుండా ఇంటి ఆహారం తీసుకోవాలి. రోజు యోగా లేదా శ్వాసపూర్వక వ్యాయామం చేయాలి. మిల్లెట్స్, పూర్వకాలం మన పెద్దలందరూ మిల్లెట్స్ తీసుకునేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు సీజనల్లో దొరికిన పంటలన్నీ తీసుకునేవాళ్ళు. రోజుకి యోగా చేసేవాళ్ళు. వృసులైతేనేమి వాళ్ళందరూ రోజు యోగా చేసేవాళ్ళు, వ్యాయామం చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళు ప్రశాంతతను పొందేవాళ్ళు. పూర్వకాలం మన పెద్దలందరూ మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు ఇవన్నీ న్యాచురల్గా దొరికే పంటలన్నీ వాళ్ళు తీసుకునేవాళ్ళు. వాళ్ళు కరెక్ట్ ఉదయాన్నే లేచి ఎర్లీగా లేచి పనులు చేసి మళ్ళీ ఎర్లీగా పడుకొని ఆహారాన్ని భుజించి రొటీన్ లైఫ్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. కానీ మనం మాత్రం రొటీన్ లైఫ్ని కాపాడలేకపోతున్నాం. కరెక్ట్ టైంకి పడుకోవట్లేదు, కరెక్ట్ టైంకి లేవట్లేదు, బద్ధకం. కనీసం మనం రోజుకు ఒక 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి. మనము ఈ యొక్క సీజనల్ అయితేనేమి ఇప్పుడు పరిస్థితులు అయితే కనీసం వాటర్ తాగే పరిస్థితి ఎవరికి లేదు. దానివల్ల మనకేమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇండైజెషన్ వల్ల అనేక వ్యాధులు మనకు వస్తున్నాయి. మన యొక్క జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన దీర్ఘకాల ఆరోగ్యాన్ని అంతటినీ కాపాడుకోవచ్చు. టెక్నాలజీతో సాగండి, కానీ ఆరోగ్యాన్ని త్యాగం చేయకండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఏ గోల్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీతో ఉండాలి, టెక్నాలజీ కావాలి, కానీ ఆ టెక్నాలజీ కోసం మన యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేయకండి. ఫిట్నెస్ ఒక గోల్గా చేసుకోవద్దు. ఫిట్నెస్ అనేది మనకు లైఫ్ స్టైల్గా మార్చుకుంటే మనము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.